పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫీజులు కట్టడంతో చదువుకున్న వారిలో ఐటీ ఉద్యోగి ప్రవల్లిక ఒకరు. డిగ్రీ చదువుకునే సమయంలో తన కుటుంబం ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన దశలో చదువు మానేయాల్సి వచ్చిందని, అప్పుడు పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదుకుందని ఆమె చెబుతున్నారు. ఫస్ట్ టైం నేను సార్ని అప్రోచ్ అయినప్పుడు నాకు తెలియదు ఇలా వీళ్ళు ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు. నార్మల్గా నాకైతే బయట గవర్నమెంట్ నుంచి సపోర్టే చాలా రేర్, అది కూడా ఎక్కువ రాకపోతున్నాయి నాకు స్కాలర్షిప్. వీళ్ళు ఇలా చేస్తున్నారని నాకు తెలిసినప్పుడు వెళ్ళాను. నేను ఎవ్రీ ఇయర్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తారు. అప్పటికి నాకు ఇంకేం తెలియదు, నాకు ఫండింగ్ ఏం రాలేదు. జస్ట్ ఒకసారి వచ్చి చూసి వెళ్ళమన్నారు సార్. అప్పుడు వచ్చి నేను చూశాను ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇట్లా ఫండింగ్ ఇస్తున్నారు అందరికీ, నీడీ పీపుల్ అందరికీ. అప్పుడు నేను చెక్స్ ఇవ్వడం చూశాను. సార్ అందరికి పిలిచి 1 by 1 ఇంత అమౌంట్, ఇంత పర్టికులర్ అమౌంట్, సో అమౌంట్ సార్కి అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇస్తే అవునా, నార్మల్గా మనం బయట ఎక్కడని చూస్తే అట్లీస్ట్ 2000 1000 ఇస్తే కూడా 2-3 డేస్లో మళ్ళీ రిటర్న్ అడుగుతారు. కానీ ఇక్కడైతే ల్యాక్స్ అమౌంట్లో ఫండింగ్ ఇస్తున్నారు, అసలు ఎలాంటి స్వార్థం లేకుండా. నేనైతే అసలు సర్ప్రైజ్ అయిపోయినా, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ఇస్తారని. ఇక్కడికి వచ్చి చూశాక అప్పుడు నాకు నమ్మకం వచ్చి నేను సార్ని అప్రోచ్ అయ్యి, వాళ్ళు హెల్ప్ చేయకపోతే నేను ఇంకా డిగ్రీ 2nd year వరకే స్టాప్ చేసేదాన్ని. తర్వాత డెఫినెట్గా కంటిన్యూ చేసేదాన్ని కాదు నేను.